హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనో జోహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, హోటల్ స్టైల్ బిర్యానీ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను 1 kg చికెన్ను మీడియం సైజ్ ముక్కలను తీసుకొని పసుపు ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ముక్కలకు మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వీటన్నిటిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. మీకు టైం ఉంటే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ను 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ బాగా జ్యూసీగా వస్తుంది. చివరగా అరచెక్క నిమ్మకాయను పిండి మూత పెట్టి పక్కన ఉంచుదాం. నెక్స్ట్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఇంకొక బౌల్ని తీసుకొని ఈ గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ను 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని మూత పెట్టి అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. రైస్ నానేలోపు బిర్యానీ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 పెద్ద సైజు ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకొని అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసి 1 నిమిషం వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు 1/2 టీ స్పూన్ పసుపుని వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కడాయిని పక్కకు దించి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. బిర్యానీ గ్రేవీ కోసం ముందుగా నానబెట్టుకున్న 10 జీడిపప్పు పలుకులు, 1 టీ స్పూన్ నువ్వులను నీళ్లు పోసి అరగంట ముందు నానబెట్టుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇందులో మనం వేయించి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ ముక్కలను వేసి 2 రెమ్మల పుదీనా వేసి వీలైనంత వరకు ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో అరంగుళం దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేయండి. ఈ గ్రేవీని నూనెలో వేయించాలి. 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర 1/2 టీ స్పూన్ వీటన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వండి. కొద్దిగా ఆయిల్ అనేది గ్రేవీ నుండి సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కస్తూరి మేతిని వేయండి. వీటన్నింటినీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా నీళ్లను పోసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నుంచి 7 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా నూనె పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేయండి. అంతే, హోటల్ స్టైల్ వెజ్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ బిర్యానీ గ్రేవీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. రైస్ని ఉడికించుకోవడం కోసం ఎసరును స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం. నేను 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. ఈలోపు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం స్పెషల్ మసాలాను తయారు చేసుకుందాం. 1 మిక్సీ జారు తీసుకొని అందులో 1 రాతి పువ్వు, 2 అనాస పువ్వులు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 5 యాలకులు, 1/2 టీ స్పూన్ గసగసాలు, 7 జీడిపప్పు పలుకులు,
పావు టీ స్పూన్ మిరియాలు, వీటన్నిటిని ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి వేడయ్యాక హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి 7 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనా కొత్తిమీర వేసి ఫ్రై చేశాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును వేసి బాగా కలుపుకోండి. పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయండి. చికెన్ ఫ్రై పీస్లోకి సపరేట్గా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, అందులో నుంచి హాఫ్ మసాలా ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఆ రైస్ మొత్తాన్ని 1 నిమిషం పాటు ఈ నూనెలో బాగా కలుపుతూ వేయించండి. నెక్స్ట్ ఇందులోకి పక్కన మరిగించుకున్న వాటర్ మొత్తాన్ని ఈ బాస్మతి రైస్లోకి వేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, సిమ్లో 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఈ రైస్ని నానబెట్టాము కాబట్టి రైస్ ఉడకడానికి పెద్దగా టైం పట్టదు. అడుగున చెమ్మ లేకుండా రైస్ని ఇలా చక్కగా ఉడికించుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా మెతుకును పట్టుకుంటే ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసి ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 మీడియం సైజు టమాటా ప్యూరీని యాడ్ చేసుకోండి. ఈ టమాటా ఉల్లిపాయ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి బాగా వేయించాలి. ఇలా టమాటా బాగా మగ్గిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేయండి. చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. లో 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్లో నుండి నీరు వచ్చేటప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా 2 టేబుల్ స్పూన్ దాకా ఈ చికెన్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలుతూ చక్కగా చికెన్ ఉడికిపోయింది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుంటే సరిపోతుంది. మీకు పూర్తిగా డ్రై పీస్ కావాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు కలుపుకుంటే చికెన్ మొత్తం ఫ్రై అయిపోతుంది. ఫైనల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ యమ్మీ బిర్యానీ రెడీ. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జోహిస్ కిచెన్.